అద్వితీయుడైన దేవ, సర్వోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము మరి మేము మరొక దినం అంతా కూడా గడిచిపోయింది మా తండ్రి. మా దిన ప్రయాణములలో మేము ఎక్కడ తిరిగినా, ఎక్కడ ప్రయాణం చేసినా మీరు మాకు తోడుగా ఉన్నారు. నడిచిన ప్రతి చోట కూడా మీరున్నారు దేవా ప్రభా. మా పనులన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాము తండ్రి. ఎంతోమంది ఎన్నో ప్రిపరేషన్స్లో ఉంటారు. అనేక మంది వివాహ కార్యక్రమాలు, శుభకార్యాలు చేసుకుంటూ ఉన్నారేమో. ఎంతోమంది తమ బిజినెస్ స్టార్ట్ చేసి క్రొత్తగా మరి దానిని అభివృద్ధి పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తుండవచ్చు. ఉద్యోగంల కొరకు తిరుగుతూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉండొచ్చు. ప్రభానైనా ఎలాంటి పరిస్థితులలో మేమున్నా, ఎక్కడ తిరుగుతూ ఉన్నా కూడా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చి ఉన్నావు ప్రభా. నీకు వందనములు. మాకు ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి కృతజ్ఞతతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరి ఎంతోమంది సెలవుల్లో ఉన్నారు, పిల్లలు కూడా చాలామంది సెలవుల్లో ఉన్నారు. అయినప్పటికీ వారు పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా. వారికి మంచి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. అప్పుడే రేపటి దినాన శనివారం, అంటే ఈ మాసంలో 3వ శనివారానికి మేము వచ్చేసాము మా ప్రభా. మరి ప్రపంచం అంతటా అనేకమైన విషయాలను గురించి మేము వింటూ ఉంటుండగా మా తండ్రి దేవా, మేము కృపతో నాయన, నీ యొక్క కృపతో మేము ప్రతి విషయం గురించి కూడా ప్రార్థించడానికి మాకు కృప దయచేయండి. తను ఈ రాత్రి సమయంలో ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి వాక్యము 125వ కీర్తన 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని రాయబడినటువంటి ఈ వాక్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. ఇది ఒక మంచి వాగ్దానము మాకు ఇస్తున్నావు ప్రభా. అవును తండ్రి, మరి మీరు మా చుట్టూ ఉంటారు. మేము నీ ప్రజలమే కదా. మేము ఎప్పుడైతే నీ యందు నమ్మిక ఉంచుచున్నామో అప్పటి నుంచి తండ్రి మీరు మాకు ఇది మొదలుకొని అని చెప్తున్న ప్రకారంగా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని వ్రాయబడినటువంటి ఈ వాగ్దానమును బట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఒక పట్టణం చుట్టూ పర్వతములు ఉన్నట్లయితే ఆ పట్టణము ఎంతో క్షేమంగా ఉంటుంది. ఏ శత్రువులు వారిపైన దాడి చేయలేరు. ఆ ప్రజలు ఎంతో నిశ్చింతగా ఉండగలుగుతారు. ఒకవేళ ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు వెంటనే వారు కనుగొని అలర్ట్ అయిపోయి యుద్ధానికి సిద్ధమవుతారు మా ప్రభా. ఆ విధమైన గొప్ప ఏర్పాటును మీరు కలుగజేసి ఉన్నారు తండ్రి. నీకే వందనములు ప్రభా. మా తండ్రి దేవా, అలాంటి గొప్ప ఏర్పాటును మా చుట్టూ కూడా మీరు ఉంచినందుకు నీకు వందనములు. ఎలీషా తానున్న ఆ ప్రదేశం చుట్టూ కూడా అగ్ని రథములు, దేవుని యొక్క అగ్ని రథములు ఉండడం మరి పనివాడు చూసినప్పుడు అతడు ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నాడు. నిజమే తండ్రి ప్రభా, ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే ప్రజల చుట్టూ మీరు ఎంత గొప్ప అద్భుతమైన ఏర్పాటును చేస్తారు, ఎంత గొప్ప ప్రొటెక్షన్ ఇస్తారు మేము నమ్ముతున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా, అలాంటి కృప మాకు అనుగ్రహించండి. అవును తండ్రి, నీవు మాకు సేఫ్టీని వాగ్దానం ఇస్తున్నావు, మాకు ప్రొటెక్షన్ను వాగ్దానం ఇస్తున్నావు మా తండ్రి. మాకు కాపాడుతానని ఒక వాగ్దానం ఇస్తున్నావు. నీ యొక్క దేవదూతలు మాకు కంచెగా ఉంటారని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క దైవికమైన ప్రొటెక్షన్ వల్ల ప్రభా, ఆ యొక్క చుట్టూ పర్వతంలలాగా మీరిచ్చేటువంటి ఆ ప్రొటెక్షన్ వల్ల మా ప్రభా, మేము మా చుట్టూ ఉన్నటువంటి భయంకరమైన అపవాది దాడి నుంచి, శత్రువుల దాడి నుంచి, మాట చేత కలుగు దాడుల నుంచి, మరి ఫిజికల్గా మా పైన జరుగు దాడుల నుంచి అనేక రకాలుగానైనా మేము తప్పించబడుతూ ఉన్నాం నాయన. మా ప్రభా, మేము ఈ లోకంలో పోరాడేది శరీరాలతో కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహములతో, ప్రధానులతో మేము పోరాడుతూ ఉన్నాం. మాకు వారు కంటికి కనిపించరు, కానీ మీరు కనిపించే రీతిగా మీరు మాకు చేస్తున్నారు మా తండ్రి. మా కళ్ళకు ఒకవేళ కనబడకపోవచ్చు, మీ యొక్క ప్రొటెక్షన్ మా కళ్ళకు కనబడకపోవచ్చు, కానీ మాకు తెలియకుండా మేము ఎన్నెన్ని ప్రమాదాలు తప్పించుకుంటున్నామో మాకు తెలియదు. మేము అడుగు పెట్టే ప్రతి చోట మీరున్నారు. మా పాదములకు రాయి తగలకుండా మీ దూతలు మమ్మలను ఎత్తి పట్టుకుంటూ ఉన్నారు. రాత్రి వేళ మేము ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉంటున్నారు.
మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ కూడా నీ పరిశుద్ధ దేవదూతలు కాపుదలుగా ఉంటున్నారు నాయన. ఇంత గొప్ప కాపుదల, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆరోగ్యము, ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి నీ యొక్క ఆ ప్రొటెక్షన్ని బట్టి, రక్షణని బట్టి, రక్షణ కవచముని బట్టి తండ్రి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు కంటిన్యూస్గా తండ్రి నిత్యము మాకు తోడుగా ఉంటానని చెప్తున్నాం. నిత్యము మా చుట్టూ నీ యొక్క ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అలాంటి గొప్ప సన్నిధి కదలని స్థిరమైనటువంటి నీ కృప అందరిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీవు వాగ్దానం ఇచ్చావంటే అది నమ్మదగినటువంటిది మా ప్రభా. నమ్మదగినటువంటి నీ వాగ్దానమును బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రొటెక్షన్ అంతా మాకు కేవలం తాత్కాలికమైనది కాదు, కానీ ఇది శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రొటెక్షన్. అందుని బట్టి నాయన మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ నాయన మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ నీకు ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఈ రాత్రి మేము ప్రార్థనలోనికి వెళ్తున్నాం నాయన. మా ప్రభా, మా ప్రార్థనలు అంగీకరించండి. ఈ దినము మా అపరాధములను అన్నిటిని క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దయగల మా దేవ, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో కలతలు, కన్నీళ్లు ఉన్నాయో, ఏ కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులను దీవించండి. ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన మంచి ఆరోగ్యమును, నీ యొక్క కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. చిన్న బిడ్డలను దీవించండి తండ్రి. వారందరూ కూడా నీ దయ యందును, మనుషుల దయ యందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. వారిలో మంచి అలవాట్లు అనుగ్రహించండి. చక్కగా ఎదుగుటకు, నీ మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి. ఆ విధంగా పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలను దీవించండి తండ్రి. వారందరూ చదువుకుంటూ ఉన్నారు ప్రభా. నీ కృపచేత వాళ్ళను మీరు క్షేమంగా కాపాడండి. చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. ఆత్మీయ జ్ఞానం కూడా అనుగ్రహించండి. నీ ప్రొటెక్షన్ని వారి చుట్టూ ఉంచండి. ఎలాంటి సాతాను శోధనలకు వారు లోబడకుండా ప్రభా, మరి సమయ పాలన కలిగి ఉంటూ మరి చక్కగా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి నీ కృప చేతనే తండ్రి ప్రతి బిడ్డ కూడా ఎంతగానో ఉన్నత స్థితికి వస్తూ ఉన్నారు. నీకు వందనములు. మరి మా ప్రభా, దూర దేశాల్లో కూడా చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళను కూడా మీరు కనికరించండి. వారిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతోమంది ఈ దినము మరి మంచి ఉద్యోగాలు పొందుకున్నట్లు, మంచి వివాహంలో సంబంధాలు కుదిరినట్లుగా, మరి కన్సీవ్ అయినట్లుగా వార్తలు విని ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో నీకు స్తుతులు చెల్లించే కృపను దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా ప్రభా, మీరు కృపతోనైనా ప్రతి విషయంలో నడిపిస్తున్నారు. అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా నీ చిత్త ప్రకారంగా సరిగ్గా జరిగించండి. మరి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ప్రభా, వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళని తప్పించి రక్షించండి మా ప్రభా నైనా. మరి వారికి నాయన ఆ కృంగుదల లేకుండా లేవనెత్తండి ప్రభా నైనా. మంచి సమయము, మరి సరి అయిన సమయంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు మంచి సమాధానం ఇస్తారు ప్రభా. మీరు దీవెనలు ఇస్తారు. నమ్మి వారు నీపైన ఆధారపడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. ఎంతోమంది ప్రభా మరి ఐసీలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. మరి అనేకమైన వేదనకరమైన అనారోగ్యంలో ఉంటున్నారు ప్రభా. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, లివర్ వ్యాధిగ్రస్తులు, బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, మరి గుండెలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తండ్రి, లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్, వీటన్నిటి నుంచి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయగలిగిన గొప్ప శక్తిమంతులు మీరే మా తండ్రి. మీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నారు దేవా ప్రభా. మరి మీ యొక్క జ్ఞానం చేతనే డాక్టర్లు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్వస్థతనిచ్చేది కూడా మీరే తండ్రి మా ప్రభా నాయన. డాక్టర్లు కేవలం మందులు ఇస్తారు ప్రభా. మీరు స్వస్థతనిచ్చే దేవుడు కనుక ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వారు క్షేమంగా, సంతోషంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉంటాయో ప్రభా, కుటుంబంలో ఎంత
వేదన ఉంటుందో, ఎంత సమస్యలు ఉంటాయో ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా మీరు ఆదరించండి. ఎంతో ఆందోళన పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, స్వస్థత అనుగ్రహించండి. మరి అనారోగ్యానికి గురైన వారికి స్వస్థత అనుగ్రహించండి. కోలుకుంటున్న వారు త్వరగా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరికీ కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా నాయన వారికి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది రాత్రుల్లో మరి డ్యూటీలు చేస్తూ ఉంటారు నాయన, వారిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. మరి ప్రభా, అప్రమత్తతతో వారు ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఎంతమంది కష్టాలలో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో, మరి మానసికంగా కృంగి ఉన్నారో మా ప్రభా, ఒంటరితనంతో ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఇంకా అదేవిధంగా వృద్ధులు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎంత కష్టాలు పడుతున్నారో, నిరాశ్రయులుగా ఉన్నారేమో తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళని, దుఃఖపడుతున్నటువంటి వాళ్ళను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడే అంటున్నారు. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి ప్రభా. న్యాయము జరిగించే దేవుడు మీరే ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. సేవకులను ఆశ్రయించండి. వారు కూడా రాత్రులు మేలుకొని అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నాయన కృప చూపించండి. అదేవిధంగా ప్రభా, ఎంతమంది నాయన మరి రక్షణ లేని వారు ఉన్నారు. వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. రక్షణ దయచేయండి. వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను వెలిగించండి. నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వ్యసనంలకు గురైన వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రభా. ప్రయాణంలో ఎటువంటి తొందరలు లేకుండా వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభా, ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని మీరు కనికరించండి. వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. వారిలో ఉన్నటువంటి భయాందోళనలను తొలగించండి. భారము, దుఃఖము, వేదన తొలగించండి ప్రభా. వారి హృదయంలో క్షమాపణ కూడా అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవా, మరి సమాధానకరమైన స్థితిని అనుగ్రహించి ప్రభా, ఎలాంటి దుఃఖము, దిగులు లేకుండా ప్రభా, నీ వాక్యమును ధ్యానించుకుంటూ కోపము, ద్వేషం లేకుండా మరి క్షమాపణ గుణంతో తండ్రి వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించినట్లుగా సహాయం చేయండి. మంచి నిద్ర, నెమ్మది వారికి అనుగ్రహించమని నిన్ను ప్రతిమాలు వేడుకుంటున్నాము ప్రభా. తండ్రి, రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. సమస్తమును జయప్రదంగా నడిపించండి. మా ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మరి మాకు కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహిస్తున్నారు. నీకు వందనములు. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానంను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ తెగులు మా గుడారం సమీపించదు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు. మరి ప్రభా, నీ దూతలు మాకు కాపుదలుగా ఉంటారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మంచి నిద్రను, రెస్టును మాకు అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్లు భయం లేకుండా కాపాడండి తండ్రి. మరి ఉదయకాలంన మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి సంతోషంగా నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.